శ్రీమాత్రే నమః. లోక ప్రియత్వమును చేకూర్చే సౌందర్యలహరి 18వ శ్లోకం. పూర్తి భావం, వివరణ, ఉపాసనా విధానము మరియు ఉపాసన యంత్రముతో. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్విమరునిమణిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్య ధ్వనహరిణశాలీననయనాః సహోవశ్యావశ్యాః కతి కతి న గీర్వాణగణికాః. శ్లోకం ప్రతిపదార్థం. తరుణతరణి ఉదయ సూర్యునితో పోల్చగల శ్రీసరణిభిః కాంతి కలిగిన తే నీ యొక్క తనుఛాయాభిః దేహకాంతుల చేత సర్వాం సమానమైన దివం ఆకాశాన్ని ఉర్వీం భూమిని అరుణిమ ఎరుపు కాంతితో నిమగ్నాం ఆవరించినట్టి యః ఎవరైతే స్మరతి అర్చిస్తున్నాడో అస్య వారికి త్రస్యధ్వనహరిణ బెదిరే లేళ్ళ శాలీన తత్తరపాటు కల్ల గీర్వాణ గణిక దేవలోకపు సామానులైన రంభ మొదలగువారు సహోర్వశ్య ఊర్వశితో కూడా కతి కతి ఎందరెందరో నభశ్యా భవంతి లొంగి ఉండకపోతారా. ఈ శ్లోకంలో అప్సరకాంతలు లేదా ఊర్వశి రంభాదుల చూపులను బెదిరే లేడి కన్నుల చూపులతో పోల్చి అట్టి కామినుల పొందు సాధకునికి లభ్యమవుతుందని చెప్పడం జరుగుతుంది. భావం. జగజ్జనని ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యానికి సాటిగా గల నీ యొక్క దివ్య దేహపు అరుణకాంతులలో ఈ సమస్తమైన ఆకాశము భూమియు మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి బెదురు చూపులతో చరించే అడవి లేళ్ల యొక్క సింగారపు కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా అందరూ వశీకృతులవుతారు కదా. వివరణ. అమ్మవారిని ధ్యానిస్తే దేవలోక స్త్రీలు అప్సర స్త్రీలైన రంభ తిలోత్తమ మొదలైన వారు ఊర్వశితో సహా అందరూ వశమవుతారట. ఈ దేవలోక స్త్రీలది అనిమిషత్వము అనగా చెక్కు చెదరని స్థిరమైన కనుచూపు ఇంకా రెప్పపాటులేని చూపు ఉంటుంది. ఆ చూపులకు నదురు బెదురు ఉండవన్నమాట. అది వారి సహజ దేవతాలోక లక్షణము. అమ్మవారి మేని అరుణారుణ కాంతిలో భూమి ఆకాశములు రెండు లీనమైనట్లు ధ్యానించిన సాధకునికి రెప్పపాటు లేని అప్సర స్త్రీలు కూడా అందమైన బెదురు చూపుల సొగసుతనముతో వశమై వెంటపడతారట. వారి బెదురు చూపుల సొగసుతనము అడవి లేళ్ల బెదురు చూపులను పోలి ఉంటుందట. లేళ్ల కనుచూపులలో ఒక విధమైన తత్తరపాటు, ఒక విధమైన భీతి, బేలతనము ఇంకా ముగ్ధత్వము ఉండును. అమ్మవారిని పై విధముగా ధ్యానించిన సాధకుని చూచుటతోడనే నిశ్చలముగా స్థైర్యముతో నుండవలసిన అప్సర స్త్రీలకు ఒక విధమైన తత్తరపాటు, బేలతనము, ముగ్ధత్వము కలిగి వశము దప్పి బెదురు చూపులతో అతనికి వశమగుదురట. అట్లయినప్పుడు మానవజాతి స్త్రీల విషయము వేరుగా చెప్పవలసిన పని లేదు కదా. అమ్మవారి మేని సౌందర్యమును శ్లోకములో చెప్పిన విధముగా ధ్యానించి అనుభూతి పొందిన సాధకుని అనుసరించి ముల్లోక సౌందర్యవతులు వెంటపడతారేమో కానీ సాధకుడు మాత్రము అమ్మవారి సౌందర్యమును
ధ్యానములో దర్శించిన తర్వాత ఇంకా ఎట్టి ప్రలోభములకు లొంగడని ఈ శ్లోకం భావం. ఉపాసనా యంత్రము మరియు విధానము. ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని బంగారు రేకుపై చెక్కించాలి. నిత్యం పాలు, పంచదార, తాంబూలం నివేదిస్తూ 45 రోజులు ఆరాధించాలి. స్త్రీ వశీకరణకు, లలిత కళా ప్రావీణ్యతకు ఇది దివ్యమైనది. ఈ ఉపాసనకు ప్రతిరోజు పూజానంతరం ఈ శ్లోకాన్ని బీజాక్షరయుతంగా 1000 సార్లు జపించాలి.